లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరసేవాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6, 7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మీకు ఈ యొక్క కుజుడు 21 అక్టోబర్ నుంచి నీచపడుతూ 16 అక్టోబర్ నుంచి రవి నీచ స్థానంలోకి వెళ్ళి ఆ 2 నీచభంగ రాజయోగాలు ఏర్పడుతూ సప్తమ స్థానంలో కుజుడు నీచబడి 2వ స్థానం నుండి శని మీద శని వక్రించినందుకు కలిగే ఫలితాలు ఏమిటి, ఈ శని కుజుల సంబంధం కానివ్వండి, రవి కుజుల నీచభంగ రాజయోగాలు కానివ్వండి, వీటికి సంబంధించింది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఫైనాన్స్ హౌస్ని చూస్తుంది. పర్టికులర్గా కుటుంబ స్థానము, ఫైనాన్స్ హౌస్ మీద కుజుడు దృష్టి ఉంది. కాబట్టి ఏమిటి, కుటుంబ సభ్యులతో ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయం వల్ల కాస్త లాంగ్గా ఉండేటువంటి కొన్ని ప్రణాళికలు డిస్టర్బ్ అయ్యాయని, ఇట్లాంటి విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది మకరం వారికి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు నీచబడి ఉన్నందుకు కాస్త జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో అక్కడ నీచభంగ రాజ్యం కూడా జరిగినందుకు కొంత బాడీ పెయిన్స్, స్ట్రెస్ లాంటిది వస్తూ ఒకవైపు వాళ్ళకి ఏదైనా చూడండి, ఒక్కోసారి గవర్నమెంట్ ధనయోగాలు కానీ, గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ముఖ్యంగా ఈ మకరం వారికి అటువంటివి కూడా సిద్ధిస్తాయి అక్కడ. అలాగే ఈ యొక్క మకరం వారికి దశమంలో రవి వల్ల అక్కడ కూడా నీచభంగ రాజయోగం జరిగినందుకు మీకు కూడా మీరు ఎప్పటి నుంచో గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో నేను ట్రై చేస్తున్నానండి, నాకు రావట్లేదు అనుకునేటువంటి వారికి యోగిస్తుంది. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్, అదేవిధంగా డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని, మెడికల్ రంగాల్లోని, ఇట్లాంటి వాటిల్లో మీరు కనుక గవర్నమెంట్ రిలేటెడ్ ట్రై చేసుకున్నట్లయితే మీ జన్మజాతకంలో కూడా కొద్దో గొప్ప గవర్నమెంట్ ధనయోగాలు ఉండాలి. అప్పుడే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది. అసలు మెయిన్ మూలంలోనే మనకి యోగమే లేదనుకోండి, గవర్నమెంట్ ధనయోగము లేనప్పుడు ఇక్కడ మీరు గోచారంలో వచ్చినంత మాత్రం ఏదో స్వల్పంగా ఏదో అప్పుడు మటు కొంత ధనం రావడం, కొంత సపోర్ట్ గవర్నమెంట్ వర్క్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. కానీ కంప్లీట్గా జాబ్ రావాలంటే మాత్రం మీ యొక్క జన్మజాతకంలో రాజ్యగ్రహాలైనటువంటి రవిచంద్రులు జాబ్ స్థానంతో కానీ, ధనస్థానంతో కానీ, డైలీ లైఫ్ స్టైల్తో కానీ సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. అలాగే మరి గవర్నమెంట్ జాబ్ రావాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే నవగ్రహాల్లో కుజుడు, రవి, శని, కేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు గోవులకి క్యారెట్స్, బెల్లము,
గ్రాసము, అదేవిధంగా గోధుమ రవ్వ తినిపించండి. లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఈ యొక్క కుజుడు నీచ స్థానంలో ఉంటూ శనిని చూస్తున్నప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కుజుడు మారకముందే మిథునంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో, అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం, లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద, ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ కుజుడు శనిని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల. అలాగే మరొకటి ఏంటంటే, సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మీన రాశిలోకి ఎంటర్ అయ్యాడు, ఫస్ట్ దుబాయ్ దేశంలో, బయట దేశాల్లో వచ్చింది విపరీతమైన వర్షం. అంటే ఏమిటి, జలరాశుల్లో ఒక రాహు ఆల్రెడీ ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి. కాబట్టి కాస్త జల ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వరుణుణ్ణి వరుణ సంబంధించినటువంటి, అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఓం వరుణదేవాయ నమః అనుకుంటే కూడా చాలా మంచిది. అలాగే సర్వసాధారణంగా ఏంటంటే, ఇలా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే, ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి. కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబా ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. ఎందుకంటే భూతత్వ రాశుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుద్ది. మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం, భూములు కొంచెం స్టాగ్నెంట్గా ఆగుతాయి, స్టెబిల్డ్ అవుతాయి, జల సంబంధించినవి ఇబ్బందులు వస్తాయని. అలాగే ఏంటంటే, ఇప్పుడు భూతత్వ రాశుల్లో ఇంకా కేతువు మనకి నెక్స్ట్ ఇయర్ 2025 మే 30 వరకు ఉంటాడు. కాబట్టి కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి, ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం, ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం, ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం, అది కొన్ని మనకు చూడండి, యుద్ధ సంబంధించినటువంటి కొన్ని బంకర్స్ అవి ఉంటాయి, వాటి మీద సడన్గా దాడి చేయడం కానీ, లేకపోతే సరిహద్దుల్లో కొన్ని వాళ్ళు మీరుతుంటారు. అంటే ఏవైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మీరడం, ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి, మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరియు దీంతో పాటు ఏంటంటే, మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు, ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకు కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటివి రావడము. అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు, ఏదో ఉలక వస్తుందండి ఈ మధ్యకాలంలో. ఏ ఉలకలు రావు, దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే అటువంటి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు. ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఏమంటే అక్టోబర్ మాసంలో ఏదో ఉలక ఉందంట కదా, కుజుడు 21వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడంట కదా. అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాగవు, దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే, ఈ కొంచెం ఈ ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు. అటువంటి వారు ఏం చేయాలంటే, కుజ, శని, రాహు, కేతు, రవి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి. అన్ని విధాలు బాగుంటుంది.